ఈ సందర్భంగా ఇప్పుడే అందరూ చూశారు, ముగ్గుల కాంపిటీషన్ మన ఆడపడుచుల కోసం ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా అందమైన ముగ్గులతోటి వాళ్ళు కూడా ఈరోజు మా అక్క చెల్లెలు ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. వాళ్ళకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, దాంతో పాటు 4th ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసినటువంటి సీనియర్ మెగా అభిమానులకి మరియు జనసేన పార్టీ శ్రేణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన శంకర వరప్రసాద్ అడుగు పెడుతున్నాడు అని అంటే, శంకర వరప్రసాద్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సేవ మాత్రమే ఉండాలని అభిమానులకి చెప్పాడు. కాబట్టి 27 ఏండ్ల నుంచి అభిమానులను సేవా మార్గంలో నడిపిస్తున్నాడు. కాబట్టి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, నేత్రదానం చేయండి, మరోసారి జన్మించండి అని చెప్పి 1997లో ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఈరోజు 30 ఏండ్లుగా ప్రతి అభిమాని చిరంజీవి గారి అడుగుజాడల్లో ఈరోజు సేవ చేస్తున్నారు. దాంతో పాటు చిరంజీవి గారికి ప్రీతి పాత్రుడైనటువంటి తమ్ముడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని వంట పట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ ముందడుగు చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ మెగా అభిమానులకు ఇబ్బంది వచ్చినా, ఎక్కడ జనసేన పార్టీ శ్రేణులకు ఇబ్బంది వచ్చినా మా వంతుగా మేమున్నామనేటువంటి భరోసా మేము ఇవ్వాలి. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా, అలాగే అంతకు ముందు మెగా అభిమానిగా ఒక ఇద్దరికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు దాదాపు 20 రోజుల కింద ఒకరికి ప్రమాదవశాత్తు ఆయన గాయపడడం జరిగింది. ఆ రోజు నేను ఊళ్ళో లేను. సో పేద కుటుంబం, దాంతో పాటు జనసేన పార్టీకి అహర్నిశలు 24/7 ఇటు గ్రౌండ్ లెవెల్ అటు సోషల్ మీడియాలో వర్క్ చేసినటువంటి రాజేష్. ఎందుకంటే జనరల్ గా జనసేన పార్టీ శ్రేణులందరూ పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే అందరూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పిలుపు అయితే ఇచ్చాడో, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తానని ఆ రోజు ఏదైతే వేదిక మీద జనసేన పార్టీ ప్రస్థానం రోజు మాట్లాడాడో, ఈ రోజు దాదాపు జనసేన పార్టీ జెండా పడుతుండేదంతా రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్లే, ఆటో రిక్షా వాళ్లే, రోజు కూలీలే, వ్యవసాయ కూలీలు, చిన్న కార్మికులే ఈ రోజు జెండాను పట్టి ఈ రోజు జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి అటువంటి పేద కుటుంబాలకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి సో ఆ 2 కుటుంబాలకు, అలాగే రాజేష్ వాళ్ళ అబ్బాయికి ఒక మేజర్ సర్జరీ జరిగింది. సో అది జరిగినప్పుడు కూడా నేను వాళ్ళకి ఫోన్లో ఆ 2 కుటుంబాలను పరామర్శించి నేను తప్పకుండా మీకు వచ్చిన తర్వాత మీ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పినాను. అంటే ఉడతా భక్తిగా చేస్తున్నటువంటి సహాయం. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎక్కడ ఏ కుటుంబానికి ఆపదొచ్చినా ప్రతి కుటుంబం సంతోషమే లక్ష్యంగా ఈరోజు జనసేన పార్టీ ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి ఎక్కడికి ఎవరికి ఆపదొచ్చినా మన వంతుగా పూర్తి స్థాయిలో చేయాలనే ఉంటుంది. కానీ కాస్త ఆర్థిక ఒడిదుడుకుల మూలంగా కాస్త సమయము వాళ్ళకి ఈరోజు ఈ ఉపశమనం అనేది కలిగిస్తే మేము ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. తప్పకుండా మీ కుటుంబాలకు మేము భరోసాగా ఉంటామనేటువంటి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ 2 కుటుంబాలకు 15,000 రూపాయలు ఈరోజు సహాయాన్ని మన జన సైనికుల తరఫున, మెగా అభిమానుల తరఫున నేను అందించడం జరుగుతుంది. ముందుగా మహేష్ గారి తల్లి ఇక్కడికి వచ్చి ఈ యొక్క రాకేష్ కొద్దిగా ఇట్లా పట్టుకోండి. టైం అయిపోయిన తర్వాత వచ్చి రాజేష్ రైట్ అన్న అమ్మా రైట్ మెల్లగా రాజేష్ రైట్ మళ్ళా పన్న ధర్మం తీసుడు సర్పణ పర్లేదు మంచి యాక్టివ్